బ్రాహ్మణ సమైక్యత వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన బ్రాహ్మణ సదన్ ఏర్పాటైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ రాజపాలెం సమీపంలో ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. వజ్జుల ఉమశంకర్ స్థలాన్ని ఇవ్వగా పలువురు దాతల సహకారంతో భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని కర్మక్రతువుల కోసం వినియోగించనున్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వేద పండితులు శాస్త్రోత్కంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో టీడీపీ నేత ఉచి భువనేశ్వరి ప్రసాద్ సైతం హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యునైటెడ్ బ్రాహ్మణ్ ఫోరం ట్రస్ట్ దీన్ని స్వర్గీయ తహసీల్దార్ దోబగుంట వెంకటేశ్వరరావు గారు ఆయన మిత్రులు కలిసి 15 సంవత్సరాల నాడు స్థాపిస్తే ఆయన సోదరుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రవీణ్ గారు కానివ్వండి, అందరూ పేరు పేరున ఒక బ్రాహ్మణుల యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలా, ఏదైనా కార్యక్రమాలకు వసతిగా ఒక భవనాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఒక భవనాన్ని నిర్మాణం చేసి భవిష్యత్తులో బ్రాహ్మణ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మళ్ళా అప్గ్రేడ్ చేసి కూడా ఇంకా భవనాలు నిర్మిస్తామని చెప్పే సంకల్పంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయంతో ఏకోన్ముఖంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చేస్తున్న దానివల్ల అందరినీ సమైక్యపరిచి అందరి దగ్గర కూడా దాతలందరూ కూడా ₹10 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళ యొక్క దీంతో ఇచ్చి ఈరోజు ఈ యొక్క భవనం ఇంత నిర్మాణం చేశారు. వీళ్ళందరికీ కూడా ఇంత భవన నిర్మాణం చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరికీ అభినందనపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ బ్రాహ్మణ సమాజంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని అనుగుణంగా వాటిని తీర్చే విధంగా ఈ యొక్క యునైటెడ్ బ్రాహ్మణ్ ఫోరం ఎప్పుడూ పనిచేస్తుందని, వారు ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణ సమాజం యొక్క సేవలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తారు. పలువురు బ్రాహ్మణ పెద్దలు హాజరైన ఈ వేడుకలో బ్రాహ్మణ ఫోరం ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వర్లు, రామచంద్రరావు, ప్రవీణ్ కుమార్, కోట్ర శివకుమార్, లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.